నమస్తే కేటీఆర్ దొర ఏం దొర గడిలు అనుకున్నావా ఏంది అసెంబ్లీ అని అంటే నిన్నటిదాకా నువ్వు మీ నాయన మాట్లాడినటువంటి మాటలన్నీ విని ఇప్పుడు సమాధానం చెప్పడానికి వచ్చాను. అసలు అసెంబ్లీ అని అంటే టీఆర్ఎస్ భవన్ లాగా మార్చుకున్నటువంటి మీకు సమాధానాలు ఇస్తున్నటువంటి మా నాయకుల మీద విరుచుకుపడ్డేటువంటి మీ మంత్రులకి ఒకటే చెప్పదలుచుకున్నా, ఎన్నికల ప్రచార సభగా మార్చుకున్నటువంటి మీరు అసలు అభివృద్ధి గురించా లేకపోతే ఇచ్చే వాగ్దానాల గురించా అనే మాట్లాడకుండా మీరు మేనిఫెస్టో చదివినట్ల మీరు చేసిన పనిలో ఏందో తప్పులున్నా కూడా మీరు చేసిందే మీరు గొప్ప అనుకొని కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడి అవతల బీజేపీ పార్టీ ఉన్నా కూడా మీ వాళ్ళలాగానే వాళ్ళు ప్రవర్తిస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తిట్ల దండకం మొదలుపెట్టినటువంటి నువ్వు నేను ఒకటి అడగాలనుకుంటున్నా. 70 ఏండ్ల వయసున్నటువంటి పెద్ద ఆయన మీద మీ నాయకులు మాట్లాడుతున్నారు అని మా ఎమ్మెల్యేల మీద షటర్లు వేసినటువంటి నీకు సమాధానం చెప్తున్నా. అది అసెంబ్లీ లోపల జరిగినటువంటిది కాదు, అసెంబ్లీ బయట జరిగింది. అసెంబ్లీలో విధి విధానాలు ఉంటాయి, అసెంబ్లీకి ఒక సభ్యత సంస్కారం ఉంటది. ఆ సభ్యత సంస్కారాన్ని మర్చి వీధి రౌడీలాగా మాట్లాడింది నువ్వు. రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలే నేను నీకు ఈరోజు సమాధానం చెప్తున్నా. మరి గతంలో మీ నాయన రోజు పొద్దున్న లేస్తే ప్రతిపక్షాల పార్టీలని, ప్రజల్ని, విలేకరులని అందరినీ తిట్టినటువంటి మాటలు నువ్వు మర్చిపోయినావా? మీ నాయన బూతులు తిడితేనే కదా యువతలోళ్ళు బూతులు మొదలుపెట్టింది. నువ్వు కూడా బూతులు మొదలుపెట్టినావు, మీ బావ కూడా బూతులు మొదలుపెట్టి అందరూ మీరు తిట్టిన తర్వాత మేము అందరు ఏమైనా చేతులకు గాజులు వేసుకొని కూర్చున్నారా? ప్రశ్నకు ప్రశ్న, సమాధానానికి సమాధానం ఇవ్వకుండా కూర్చోవడానికి అని నేను అడుగుతున్నా. మరి 70 ఏండ్లున్న మీ నాయన వయసు గుర్తొచ్చింది. 70 ఏండ్లున్న సోనియా గాంధీ, తెలంగాణ ప్రదాత అయినటువంటి సోనియా గాంధీ వయసు మీకు గుర్తు రాలేదు అని అంటే మీ విజ్ఞతకే వదిలేసినామని మా నాయకులు చెప్పినటువంటి మాటనే నేను నీకు సమాధానం చెప్తున్నా. నువ్వు వీధి రౌడీలాగా ప్రవర్తించినావు, నీ ప్రవర్తన మార్చుకో. ఇప్పుడే ప్రతిపక్షంలో ఉండి కొట్లాడడానికి సిద్ధమైనట్టు ప్రతిపక్షాల ప్రాక్టీస్ చేస్తున్నటువంటి కేటీ రామారావు, ఖబర్దార్ నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మా నాయకుల మీద, మా ఎమ్మెల్యేల మీద మాట్లాడినటువంటి మాటలు అభివృద్ధి గురించి అవసరమైతే చర్చలు చేయి, కానీ ఇట్లాంటి పిచ్చి కూతలు కూసి కుక్కలు, గాడిదలు, పందులు అని మా నాయకుల్ని తిట్టినటువంటి సంబోధన నువ్వు ఈరోజు ఏదో కవిత్వమో ఎవరి గురించో ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడినటువంటి మాటలు మాకు అర్థం కావనుకోకు. ఈరోజు తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీ అహంకారానికి దింపడమే ఒక శాశ్వత పరిష్కారం అని తెలంగాణ ప్రజలు, ప్రతిపక్షాలు, కాంగ్రెస్ నాయకులు కూడా ఆలోచిస్తున్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఆ రోజులు దగ్గర పడ్డాయి. ప్రతిపక్ష ప్రాక్టీస్ చేస్తూ ఇంట్లో కూర్చో.